హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఎయిమ్సెట్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ ఈ 45 days కోచింగ్ తీసుకోండి, 1K బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏదో ఒక మోడల్ చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ టాప్ రిపీటెడ్వి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో గత ఎన్నో సంవత్సరాలు కొన్ని టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటాడు, బట్ అవి మీరు గ్రహించరు. ఆ టాపిక్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మా వీడియోస్ మీ కోచింగ్తో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్స్తో పాటు చూడండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కన్నా మీకు మంచి ర్యాంక్ రావాలనుకుంటే, 1K బిలో ర్యాంక్ రావాలనుకుంటే, అంటే 1000 లోపల ర్యాంక్ మీకు రావాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మిస్ చేయకండి. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ చాప్టర్ కాకుండా మీకు వేరే చాప్టర్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేయండి. మంచి మంచి పవర్ఫుల్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి ఆర్డర్గా ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ వెళ్తున్నాం. సో మిస్ అయ్యారు అంటే మీరు మంచి ర్యాంక్ మిస్ అయినట్టే. సో క్లిక్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. అదే కాకుండా రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను స్టూడెంట్స్. ఎంసెట్ కానీ 10th కానీ ఇంటర్మీడియట్ మీకు డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే మీ రిజల్ట్స్ టైంలో ఆ లింక్ ఇచ్చాను. మాక్ టెస్ట్, స్టేట్ వైడ్గా ఉన్న మాక్ టెస్ట్ ఎగ్జామ్, అంటే ప్రజెంట్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎంసెట్కి వెళ్ళక ముందే చూసుకోవాలి అనుకుంటున్నారా? మాక్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయండి. ప్రజెంట్ మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోండి, అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఈ 45 days ఒక యజ్ఞంలా తీసుకోండి, తపస్సులా తీసుకోండి, కష్టపడండి. టైం టేబుల్ కానీ మిగతా వాట్ ఎవర్ వీడియోస్ మా వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఫాలో చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. వీళ్ళకి వెళ్దామా? చెక్ చేయండి ఆన్సర్ ఎక్కడుందో. సో బి ఈజ్ అవర్ రైట్ కమ్యూనికేషన్. సో 5 minutes మనం బేసిక్స్ చూశాక మనం సమ్స్లోకి వెళ్దాం. సమ్స్లో కూడా మీకు బేసిక్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈజీగా అంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్తో మీరు అటెండ్ చేయగలుగుతారు. ఓకే, దట్స్ ఆర్ఎస్ అకాడమీ. ఓకే, సో కమ్యూనికేషన్ సంబంధించి ఇది ఒక ఫిగర్, ఒక్కసారి ఒక లుక్ వేయండి. సో దీంట్లో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి ట్రాన్స్మిటర్ వెళ్ళాలంటే మెసేజ్ సిగ్నల్ కావాలి. ట్రాన్స్మిట్ నుంచి కమ్యూనికేషన్ సోర్స్కి రావాలంటే చూడండి ట్రాన్స్మిటెడ్ సిగ్నల్స్ కావాలి. రిసీవర్కి వెళ్ళాలంటే రిసీవ్డ్ సిగ్నల్స్ కావాలి. సో రిసీవర్ నుంచి యూజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే మెసేజ్ సిగ్నల్స్ కావాలి. ఇది మీరు జస్ట్ ఒక లుక్ అయితే ఇవ్వండి స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో మనకి దీంట్లో కమ్యూనికేషన్లు మొత్తం 3 types అయితే ఉన్నాయి, 3 parts అంటాము. ఒకటి ట్రాన్స్మిటర్, కమ్యూనికేషన్ ఛానల్ అండ్ రిసీవర్. మన ఫిగర్లో చూపించినట్టుగా చూడండి, గమనించండి. 1, 2, 3 ఇవి మెయిన్ పార్ట్స్ అంటాము. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమవుతున్నాను. సిగ్నల్స్లో కూడా మనకి అనలాగ్ సిగ్నల్ ఉంటుంది, డిజిటల్ సిగ్నల్ ఉంటుంది. ఇది రెక్టాంగిల్. ఓకే, ఇవి డిస్క్రీట్లో ఉంటాయి. ఓకే, ఈ గమనించండి, ఇక్కడ కంటిన్యూషన్ ఉందా, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, కంటిన్యూషన్ ఉందా, కంటిన్యూషన్ లేదు. ఓకే, సో రెక్టాంగిల్, డిస్క్రీట్ వాల్యూస్ ఉంటాయి, బైనరీ కోడింగ్ ద్వారా వెళ్తాయి స్టూడెంట్స్. ఇవి మైండ్లో పెట్టుకోండి. డిజిటల్ సిగ్నల్స్ మనకి క్వశ్చన్స్లో అడుగుతాడు. అనలాగస్ సిగ్నల్ ఒక ఫిగర్ చూడండి. సో వి మ్యాక్సిమం గమనించండి, వి మ్యాక్సిమం, వి మినిమం. ఓకే, చూడండి అనలాగస్ సిగ్నల్స్, ఏ సిగ్నల్ ఇన్ విచ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ చేంజెస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ కంటిన్యూస్లీ విత్ టైమ్. ఓకే, టైం అకార్డింగ్ టు టైం తగ్గట్టుగా అవి కంటిన్యూస్గా సో చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి మాడ్యులేషన్లో చూసుకోవాల్సింది ఏంటంటే, మాడ్యులేషన్ అంటే ఏంటి, మనకి ఏంటంటే ఒక సిగ్నల్ అనేది షార్ట్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయగలుగుతుంది, లాంగ్ డిస్టెన్స్లో మనం ట్రావెల్ చేయలేదు. ట్రావెల్ చేయాలి అంటే మనకి క్యారియర్ వేవ్స్ అనేవి ఉండాలి. క్యారియర్ వేవ్స్ ఏమవుతాయంటే దాంట్లో ఆడియోలో మిక్స్ అయిపోయి లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయగలుగుతారు స్టూడెంట్స్. ఓకే, సో నీడ్ ఆఫ్ మాడ్యులేషన్కి ఏమేమి కావాలి? సో ఎనర్జీ క్యారీడ్ బై లో ఫ్రీక్వెన్సీ ఆడియో వేవ్స్, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంట 20 Hz to 20,000 Hz ఈజ్ వెరీ స్మాల్ అని చెప్పేసి చెప్పాడు. ఓకే, సో ఈ పాయింట్స్ని ఒక్క లుక్ అయితే ఇవ్వండి. టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్కి మనం వెళ్ళిపోదాము. సో ఇది మనకి మాడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా. సో ఇది ఏంటి అంటే పైన మనకి AM/AC. ఓకే, KF ఉంటుంది, కాన్స్టెంట్ ఆఫ్ ఉంటుంది. ఇది మన ఫార్ములా. ఈ ఫార్ములా వాడి మనం సో మాడ్యులేషన్ ఇండెక్స్ మనం సాల్వ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, సో ఫార్ములాస్ మనకు కనిపిస్తాయి ఖచ్చితంగా. డిమాడ్యులేషన్, సో మాడ్యులేషన్ అంటే ఏంటంటే మనకి క్యారియర్ సిగ్నల్స్ని
మనకి ఒరిజినల్ సిగ్నల్స్ రెండు కలిపి లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయడానికి మనకి మాడ్యులేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అదే మనకి డీమాడ్యులేషన్ ఏంటంటే సపరేట్ చేయడానికి. చూడండి, ఆడియో సిగ్నల్స్, సపరేషన్ ఆఫ్ ఆడియో సిగ్నల్స్ ఫ్రమ్ మాడ్యులేటెడ్ సిగ్నల్స్ ఈజ్ కాల్డ్ ఏ డీమాడ్యులేషన్. ఓకే, సో మరి మాడ్యులేషన్ అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించాం కదా. మాడ్యులేషన్ ఏంటి, మనకి ద ప్రాసెస్ ఆఫ్ సూపర్ ఇంపోజింగ్ ద ఆడియో సిగ్నల్ ఓవర్ ద హై ఫ్రీక్వెన్సీస్. సో ఇక్కడ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ సూపర్ ఇంపోజ్ ద ఆడియో సిగ్నల్స్ ఓవర్ ద హై ఫ్రీక్వెన్సీస్ క్యారియర్ వేవ్స్ ఈజ్ కాల్డ్ ఏ మాడ్యులేషన్. ఓకే, సో లార్జ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయాలంటే మనకు మాడ్యులేషన్ హెల్ప్ అవుతుంది. సో దాన్ని సపరేట్ చేయాలంటే డీమాడ్యులేషన్ కావాలి. ఓకే, బ్యాండ్ విడ్త్. నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ చూడండి, ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ మీకు అడుగుతాడు. సో స్టాండర్డ్ AM బ్రాడ్కాస్ట్ కానీ లేకపోతే FM బ్రాడ్కాస్ట్ కానీ టెలివిజన్ సంబంధించిన ఈ వాల్యూస్ మీరు బైహార్ట్ చేయాలి, ఖచ్చితంగా అడుగుతాడు. శాటిలైట్ సంబంధించి అడుగుతాడు, సో మొబైల్ రేడియో కోసం అడుగుతాడు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ కోసం చూసుకోండి, దీంట్లో నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. రైట్, సో నెక్స్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మిసోస్ఫియర్ అండ్ లోనోస్ఫియర్. ఓకే, దీనికి సంబంధించి ఒక్కసారి ఈ ఫ్రీక్వెన్సీస్ ఇవి చూసుకోండి స్టూడెంట్స్, ఇవి ఖచ్చితంగా ఇవి అడుగుతాడు. ఓకే, ఇవి బేసిస్ అనేవి చాలా ముఖ్యం. ఓకే, సో ఎంత రేడియస్ వరకు కవర్ అవుతుంది అనేది మనకి ఇది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసుకోవాల్సింది అంటే ఈ లేయర్స్ చూసుకోవాలి, D లేయర్, E లేయర్, F లేయర్, F1 లేయర్, F2 లేయర్. ఈ సంబంధించిన ఈ వాల్యూస్ మనం ఒక్కసారి లుక్ అయితే ఇవ్వండి స్టూడెంట్స్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు ఒక్కసారి చదువుకోండి, మైండ్లో పెట్టుకోండి, మీరు ఈజీగా మీరు ఎగ్జామ్లో రాయగలుగుతారు స్టూడెంట్స్. ఒక్కసారి ఫార్ములాస్ చూద్దామా. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో మనకి కొన్ని ఫార్ములాస్ మీకు చూపిస్తాను, ఒక్కసారి ఒక లుక్ వేయండి. ఓకే, సో మీకు ఇందాక చూపించిన ఫార్ములా ఇదే. ఓకే, మాడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా అండ్ నెక్స్ట్ AM/AC వాల్యూ. ఓకే, నెక్స్ట్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి FC, నెక్స్ట్ FC, ఇందాక పైన ఇలా ప్లస్ కింద మైనస్ ఉంటుందో అలానే ఇది ప్లస్ FM, సో మైనస్ FM చాలా ఇంపార్టెంట్. మనకి క్యారియర్ ఇస్తాడు, మెసేజ్ ఇస్తాడు. ఓకే, ఆ రెండింటిని కలిపితేనేమో మనకి అప్పర్ వస్తుంది, రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తేనేమో మనకి లోవర్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములాస్ మైండ్లో పెట్టుకోండి, జస్ట్ ఈ ఫార్ములా జస్ట్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి రేషియో ఫార్ములాస్ చూసుకోండి. ఓకే, దాని తర్వాత ఈ ఫార్ములాస్ ఒక్క లుక్ ఇవ్వండి. సో సమ్స్లోకి వెళ్దాం స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మే 2023కి వచ్చింది షిఫ్ట్ 1కి. క్వశ్చన్ చూస్తుంటే ఏ మెసేజ్ సిగ్నల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత 10 kHz ఈజ్ యూజ్డ్ టు మాడ్యులేట్ ఏ క్యారియర్ వేవ్ ఆఫ్ ఎ ఫ్రీక్వెన్సీ 6 MHz. దెన్ ద సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్. సో మనకేమిచ్చారంటే మెసేజ్ సిగ్నల్ ఇచ్చాడు ఎంత 10 kHz అండ్ నెక్స్ట్ మాడ్యులేట్ క్యారియర్ వేవ్స్ ఎంత ఇచ్చాడు 6 MHz. అయితే మనము ABCD, సో ఏది రైట్ ఆన్సర్ మనం గెస్ చేయాలి. సో గెస్ చేయండి, ఇక మీకు సొల్యూషన్ చెప్తాను ఎలా చేసుకోవాలి. ఓకే, గెస్ ఎలా ఉండాలి అంటే మనం ఒక లాజిక్ పెట్టుకోవాలి స్టూడెంట్స్, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇక చూడండి, ఇక్కడ 6 MHz, ఇది kHz, ఇది మెయిన్ చూసుకోవాలి. అయితే ఆన్సర్ గమనించండి, ఇక్కడ అన్ని కిలో, ఇదేమో హర్ట్స్ ఉంది ఓన్లీ. ఓకే, సో మనకి 6 MHz అంటే గమనించండి 6000, కాబట్టి 6000 మనకి ఈ 10 యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేస్తే వచ్చిన వాల్యూని మనం కరెక్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా మీకు ఏముందో మీరు దాన్ని బట్టి ఒక ఆన్సర్ గెస్ చేసుకోండి. ఓకే, నేను రఫ్గా మీకు ఒక ట్రిక్ చెప్పాను. సో సమ్లోకి వెళ్తే చూసుకోండి ఒకసారి, క్యారియర్ ఎంత ఉంది, క్యారియర్ వచ్చేసి మనకి 6 MHz ఉంది. గమనించండి, దీన్ని నేను కిలోగా మార్చుకుంటున్నాను, అప్పుడు 6000 అవుతుంది, 6000 kHz అవుతుంది. ఓకే, దాని తర్వాత ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంది, రైట్, ఫ్రీక్వెన్సీ ఎలా ఉందంటే kHzలో ఉంది, కాబట్టి నాకు తింటు వారి అది అలానే ఉంచుకోండి. అప్పుడు ఏమవుద్ది, సో ఏంటిది మెసేజ్ సిగ్నల్ ఎంత ఉంది ఇప్పుడు అంటే సిగ్నల్ వచ్చేసి మనకి సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అంటే 10 ఉంది. ఓకే, 10 kHz. అయితే మనకి అప్పర్ అండ్ లోవర్
ఎలా తెలుస్తుంది అంటే సింపుల్, ఈ రెండు యాడ్ చేయండి. 6010 కిలో హర్ట్స్, రెండు సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది అంటే 5990 కిలో హర్ట్స్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మనం రెండింటిని యాడ్ చేయాలి, యాడ్ చేస్తే మనకు వచ్చేదే హై, సో సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే లో. సో ఎక్కడుంది చెక్ చేయండి, ఆన్సర్ ఎక్కడుందో. సో బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగ మనం క్వశ్చన్లో మనకి ఏమీ అర్థం కాకపోయినా ఇలా అడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటూ ఏదో ఒక లాజిక్ కనిపిస్తే ఆ ఆన్సర్ని ఫిక్స్ అవ్వచ్చు, అంతేకాని రఫ్గా ఏది పడితే ఫిక్స్ అవ్వకండి. ఓకే, సో ఇలాంటి వాటికి మెయిన్గా సో ఇవి చూడండి, ఇవి మ్యాచ్ అవ్వాలి, ఇవి మ్యాచ్ అవుతుందని చెక్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇది మే 2023కి వచ్చింది క్వశ్చన్. ఇది ద నీడ్ ఫర్ మాడ్యులేషన్ ఈజ్, సో ఏ బి సి డి. సో ఏది రైట్ ఆప్షన్? ఒక ఆప్షన్ మీరు గెస్ చేయండి స్టూడెంట్స్, గెస్ చేసి మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో అసలు మాడ్యులేషన్ అంటే ఏంటి? మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే మెసేజ్ సిగ్నల్స్ని, క్యారియర్స్ని రెండు కలిపి పంపించడమే మాడ్యులేషన్. సో మామూలుగా అయితే ఒరిజినల్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో అది కొంత దూరం వరకే వెళ్తుంది, అంతకంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళదు, అంటే కొంచెం వరకే వెళ్తుంది. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అంటే క్యారియర్స్ని మిక్స్ చేసి పంపిస్తే అది లార్జ్ వరకు క్యారీ చేయగలుగుతుంది. కాబట్టి సో మాడ్యులేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టు ట్రాన్స్మిట్ ద ఆడియో సిగ్నల్స్ టు లార్జ్ డిస్టెన్స్. ఓకే, ఎందుకంటే ఈ మాడ్యులేషన్స్లో మనకి ఏముంటాయంటే క్యారియర్స్ ఉంటాయి, ఆ క్యారియర్స్ మెసేజెస్ సిగ్నల్స్తో మిక్స్ అయిపోయి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతుంది. ఒకవేళ మాడ్యులేషన్ చేయలేదనుకుందాం, అది కొంచెం దూరంకి వెళ్ళిపోయి సిగ్నల్ అనేది రీచ్ అవ్వదు, పాడైపోతుంది. ఓకే స్టూడెంట్స్, సో మాడ్యులేషన్ ఎందుకంటే టు ట్రాన్స్మిట్ ద ఆడియో సిగ్నల్స్ టు లార్జ్ డిస్టెన్స్. ఓకే, సో ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ అంటే ఆన్సర్ ఏంటిది? సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, సో మనకి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాము. ఇది మే 2023 షిఫ్ట్ 1కి వచ్చింది. సో ద లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సిగ్నల్ వైల్ ప్రొపగేటింగ్ త్రూ ఏ మీడియా ఈజ్ నోన్ యాజ్ అని అంటున్నాడు. సో మాడ్యులేషన్ అంటే ఏంటి మీకు చెప్పాం కదా, మెసేజ్ సిగ్నల్ని ఇంకా క్యారియర్ని, అంటే మెసేజ్ని ప్లస్ క్యారియర్ని రెండు కలిపేదే మనకి మాడ్యులేషన్ అంటాము. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే డీమాడ్యులేషన్ అంటే ఏంటి? సపరేట్ చేయడం. డీమాడ్యులేషన్ అంటే ఏంటి? సపరేట్ చేయడం. ఒరిజినల్ని ఇంకా మాడ్యులేషన్ సిగ్నల్స్ని రెండు సపరేట్ చేయడమే డీమాడ్యులేషన్. నాయిస్ అంటే ఏంటి? మనకి డిస్టర్బెన్స్ సౌండ్ కానీ అన్వాంటెడ్ సౌండ్ కానీ, సో అలాంటి దాన్ని నాయిస్ అంటాము. మరి అటెంటివేషన్ అంటే ఏంటి అంటే లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఏంటిది? లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, ఐ హోప్ మీకు అర్థం అనుకుంటాను. సో లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ సిగ్నల్ వైల్ ప్రొపగేటింగ్ త్రూ ఏ మీడియం ఈజ్ నోన్ యాజ్ ఏ అటెంటివేషన్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకుంటాను. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఇది మే 2023కి వచ్చింది షిఫ్ట్ 2. ఏ టెలిఫోనిక్ కమ్యూనికేషన్ సర్వీస్ ఈజ్ వర్కింగ్ ఎట్ ఏ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 20 GHz. So only 20% of it's utilized for transmission. So if each channel requires a bandwidth of 5 kHz, then the number of telephonic channels that can be transmitted simultaneously are అంటున్నాడు. ఓకే, సో మనకి 20% మాత్రమే యూటిలైజ్ అవుతుందంట దేంట్లోని? ఈ 20 GHzలో నుంచి. అయితే మనకిచ్చిన ఈ యొక్క 5 kHz ఏంటిది? ఛానల్ రిక్వైర్స్ ఏ బ్యాండ్ విడ్త్ ఆఫ్ 5 kHz. ఓకే, మనకు అనుకోవాల్సింది ఏంటి? దాని నెంబర్ ఆఫ్ టెలిఫోనిక్ ఛానల్స్ దట్ క్యాన్ బి ట్రాన్స్మిట్ సైమల్టేనియస్లీ. సో మీరు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ ఏ, బి, సి, డిలో ఏదనుకుంటున్నారో గెస్ చేసి అలా పెట్టుకోండి. ఓకే, నేను సమ్ చాలా చాలా సింపుల్గా చెప్తాను, సమ్ అని భయపడకండి, చాలా సింపుల్గా చెప్తాను. ఓకే స్టూడెంట్స్, సో సొల్యూషన్. సో ఫస్ట్ మనకున్న ఎలిమెంట్స్ ఏంటి అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన కిలోహెర్ట్జ్ ఉంది, రైట్? ఇదేమో కిలోహెర్ట్జ్ ఉంది, ఇక్కడేమో GHz ఉంది. సో మనం ఈ రెండింటిని మనం మ్యాచ్ చేసుకొని ట్రై చేయాలి, అది ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? ఎఫ్ క్యారియర్, అంటే ఎఫ్ క్యారియర్ కాబట్టి FC ఈజ్ ఈక్వల్స్ టు 20
గగా హెడ్స్. ఓకే, దీన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను కిలోగా మార్చుకోవచ్చు, లేకపోతే ఓన్లీ హర్ట్స్గా మార్చుకోవచ్చు. హర్ట్స్గా మార్చుకుంటే నాకు 20 × 10⁻⁹ హర్ట్స్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ 0 కూడా తీసేస్తే ఇక్కడ ఈ 0 తీసేసాను అనుకుందాం, ఇక్కడ 10 అయిపోతుంది అప్పుడు. ఓకే, అంటే 2 మాత్రం పెట్టుకున్నాను. 2 × 10⁻10 హర్ట్స్. ఓకే, ఇది మన కన్వీనియంట్ కోసం రాసుకున్నాం. ఓకే, అయితే ఇది వాడిచ్చింది ఎంత యూజ్ అవుతుంది, f' ఇది యూజ్ కోసం మాట్లాడుతున్నాం. సో 20% ఆఫ్ ఏది ఎఫ్సి యూజ్ అవుతుంది. సో ఎఫ్సి అంటే ఎంత, ఎఫ్సి అంటే ఎంత అంటే చూడండి 2 × 10⁻10 హర్ట్స్, ఇది ఎఫ్సి. ఓకే, సో 20% రాసుకోవాలి. ఈ 20% రాసుకోవాలంటే గమనించండి, 20% కాబట్టి 20 రాసుకోండి ఫస్ట్, పర్సంటేజ్ కోసం కింద 100 రాసుకోండి ఇంటూ. ఓకే, ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. ఇక మనకి ఎనీ క్యాన్సిలేషన్స్ ఏమైనా చెక్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0 ఈ 0 తీసాను అనుకుందాం, అప్పుడు ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 0 పోవాలి అనుకుంటే దీంట్లో నుంచి 10లో నుంచి ఒకటి తీసేసేయాలి. ఏది ఈ 10⁻10లో నుంచి ఒకటి తీసేసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది అప్పుడు, ఈ 2 మిగులుతుంది, ఈ 2 మిగులుతుంది. ఎంత, 2 × 2 4 × 10⁻9 హర్ట్స్ మిగులుతుంది. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ అంటే బ్యాండ్ విడ్త్ ఆఫ్ వన్ ఛానల్. ఒక ఛానల్ కోసం వాడు అడిగింది నెంబర్ ఆఫ్ ఛానల్స్, బట్ ఒక ఛానల్ ఎంత ఉంది చూసుకుందాం. అంటే FM = 5 kHz. ఓకే, దీన్ని మనము హర్ట్స్గా మార్చుకోవాలి. అంటే అప్పుడు ఏం చేసుకోవాలి, 5 × 10⁻3 హర్ట్స్గా మనం రాసుకోవాలి. ఇప్పుడు మన ఆప్షన్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ కావాలి, నెంబర్ ఆఫ్ టెలిఫోన్ ఛానల్స్ ఎన్నునే కనుక్కోవాలి. దానికోసం ఫార్ములా ఏంటి అంటే N = ఓకే, ఎంత పర్సంటేజ్ యూజ్ అవుతుంది అది రాసుకోవాలి. అంటే సో F'/FM = సో 20% కదా, అది వాల్యూ ఎంత, 4 × 10⁻9, ఇదెంత 5 × 10⁻3. ఓకే, ఐ హోప్ క్లియర్ అనుకున్నాను. ఇప్పుడు ఈ 5ని మనము 10 చేసుకుంటే మనకు సింపుల్గా ఉంటుంది. రైట్, క్లియర్గా మీకు అర్థం అనుకున్నాను. ఈ 5ని 10 చేసుకోవాలంటే చాలా చాలా సింపుల్. నేను పైన కింద 2 వేసుకుంటాను. 2 × 4 × 10⁻9 కింద 2 × 5 × 10⁻3. అప్పుడు ఏమవుతుందంటే పైన ఏమో 8 × 10⁻9, కింద ఏమో 10 × 10⁻3. రైట్, అప్పుడు ఏమవుతుంది, ఇది ఓవరాల్గా 10⁻4 అయిపోతుంది. కాబట్టి సో సింపుల్గా ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు 8 × 10⁻4 కదా, ఈ 4 ఈ 9లో తీసేసేయండి, 10⁻5 మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, 1 + 3 ఎంత 4, కింద ఉంది కదా, అందుకు పైకి వెళ్తే సపరేట్ అవుతుంది. 9లో నుంచి 4 తీసేస్తే మనకి 5 మిగులుతుంది. 8 × 10⁻5 ఆన్సర్ ఎక్కడుంది, సో సిలో మనకి ఆన్సర్ అయితే ఉంది స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఇది ఇచ్చిన ఫ్రీక్వెన్సీ, ఇదేమో యూజ్డ్ ఫ్రీక్వెన్సీ, ఇదేమో ఒక సింగిల్ ఛానల్కి ఎంత అవుతుంది అది, ఇదేమో నెంబర్ ఆఫ్ ఛానల్స్కి. దాని తర్వాత సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసి మీకు ఇచ్చాను స్టూడెంట్స్. నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 5th క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గివెన్ ఇన్ లిస్ట్ 1 విత్ దేర్ యూజెస్ గివెన్ ఇన్ లిస్ట్ 2. అయితే మనకి ఇలాంటి వాటిలో ఏంటి అంటే దాదాపుగా 4 టాపిక్స్ మనకి కవర్ అవుతాయి. సో నెక్స్ట్ ఏదైనా ఒక్కటి మనకి సపరేట్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఎక్స్రే దేనికి, ఆర్కి. సో ఇక్కడ చూసుకుంటే ఏఆర్ ఉంది, ఏఆర్ ఉంది. నెక్స్ట్ యూవీ రేస్ దేనికి, ఫింగర్ ప్రింట్స్ అంటే బీక్యూ ఇక్కడ ఉంది. నెక్స్ట్ రేడియో వేవ్స్ దేనికి, ఎస్ అంటే టీవీ సంబంధించి మనకి అంటే సిఎస్. నెక్స్ట్ డిపి అంటే ఇది. సో బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా.
రైట్. ఓకే, ఇది మే 2023కి వచ్చింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డిజిటల్ సిగ్నల్స్ కోసం కావాలి అంట. సో ఆప్షన్స్ ఏంటి? సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నాయి. ఈ కండిషన్స్ మిక్స్ చేసుకుంటూ ABCD ఇచ్చాడు. సో మనం రైట్ ఆప్షన్ ఏంటో చెప్పాలి. రైట్. సో చూసుకుంటే మనకి డిజిటల్ సిగ్నల్ అనేది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కానే కాదు, ఇది డిస్క్రీట్. ఎందుకంటే ఇది రెక్టాంగులర్ వేవ్స్తో ఫామ్ అవుతుంది. ఒకవేళ కంటిన్యూస్ అయి ఉండాలి అంటే హెక్సాడెసిమల్ సిస్టమ్ అయి ఉండాలి. ఓకే, సో హెక్సాడెసిమల్ అయితేనే మనకి కంటిన్యూస్లోకి వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో రెక్టాంగులర్ వేవ్స్ అనేవి ఏంటి అంటే అవి డిస్క్రీట్. రైట్. సో డిజిటల్ సిగ్నల్స్ అనేవి కెన్ యూటిలైజ్ ద బైనరీ సిస్టమ్. బైనరీ సిస్టమ్ అంటే ఏంటి? మనకి 0, 1 అండ్ 1, 0 ఇలాగా బైనరీ సిస్టమ్స్తో మనకి ఉపయోగపడుతుంది. ఓవరాల్గా మనకి ఏమేమి ఉపయోగపడతాయి అంటే చూసుకోండి. సో డిస్క్రీట్ స్టెప్స్ దీంట్లో ఉంటాయి, అండ్ బైనరీ సిస్టమ్ దీంట్లో వాడతారు, అండ్ రెక్టాంగులర్ వేవ్ ఫామ్ ఉంటుంది. ఇది ఉండదు. కాబట్టి 2, 3, 4 దేంట్లో ఉంది? సి ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. ఓకే, సో హెక్సాడెసిమల్లోనే కంటిన్యూస్ ఉంటుంది. సో బైనరీ సిస్టమ్ ద్వారానే మనకి డిస్క్రీట్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఈ డిజిటల్ సిగ్నల్స్ అనేవి మనకి వస్తాయి స్టూడెంట్స్. ఓకే, 7th క్వశ్చన్ చూద్దామా. ఇది జూలై 2022కి వచ్చింది. ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ యూజ్డ్ ఫర్ స్టాండర్డ్ AM బ్రాడ్కాస్ట్ ఈజ్ ఆప్షన్ A, B, C, D అడుగుతున్నాను స్టూడెంట్స్. ఓకే, సో ఇట్లాంటి స్టాండర్డ్ AM బ్యాండ్స్ బ్రాడ్కాస్ట్ అనేవి గమనించండి, మనకి ఎప్పుడు కూడా మెగాహెర్ట్స్లో ఉండదు. ఓకే, గిగాహెర్ట్స్ అస్సలకి ఉండదు. కాబట్టి సో 540 to 600 కిలోహెర్ట్స్. సో ఆప్షన్ A ఈస్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, సో 8th క్వశ్చన్కి వెళ్దామా. ఇది 5th ఆగస్ట్ 2021కి వచ్చింది, షిఫ్ట్ 1కి. ద హైట్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఇఫ్ టీవీ ప్రోగ్రామ్స్ హ్యావ్ టు కవర్ ద పాపులేషన్ ఇన్ ఏరియా ఆఫ్ రేడియస్ 64 కిలోమీటర్స్ ఈజ్ A, B, C, D. ఏది రైట్ ఆప్షన్? సో ఒక 64 కిలోమీటర్స్ ఉండే అంత రేంజ్ కవర్ అవ్వాలంటే ఆ టవర్ ఎంత హైట్లో ఉండాలి అని అడుగుతున్నాడు. ద హైట్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ హైట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ మనకి ఛాన్స్ ఉంది. రైట్. సో మనకి ఏరియా ఆఫ్ పాపులేషన్ ఎంత అంటే R తీసుకోవాలి, ఓన్లీ R. ఎంత? 64 కిలోమీటర్స్. ఓకే, సో నెక్స్ట్, సో ఎర్త్ సంబంధించి, అందుకే రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత తీసుకోవాలి? వాడు ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 6.4 10⁶ మీటర్స్ ఇచ్చాడు. ఇది కిలోమీటర్స్కి మనం కవర్ చేసుకోవాలి. సో కిలోమీటర్స్ కవర్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది అంటే 6400 కిలోమీటర్స్కి మనం కన్వర్ట్ చేసుకోవాలి, మీటర్స్ నుంచి కిలోమీటర్స్కి. ఓకే, సో ఇప్పుడు మనం హైట్ ఆఫ్ యాంటీనా కావాలి. హైట్ ఆఫ్ యాంటీనా ఓకే ఎంత? సో దీనికోసం ఫార్ములా ఏంటి అంటే, సో ఏదైతే ఇచ్చాడో మనకి 64 కిలోమీటర్స్ అండ్ రేడియస్ స్క్వేర్ బై 2RE అంటే ఎర్త్ సంబంధించి. సో రేడియస్ ఎంత ఇచ్చాడు? అంటే 64 ఇచ్చాడు. స్క్వేర్ ఉంది కాబట్టి 64 × 64 వేసుకోండి. 2RE ఎంత మనకి ఇంటూ 6400. ఓకే, సో సింపుల్గా సాల్వ్ చేయాలంటే 64 ఒకటి అంటే 100 మిగులుతుంది కింద. 100 × 2 ఎంత? 200 అంటే 64/200. సో దీన్ని ఆఫ్ చేయండి, 32 ఇది 100 కిలోమీటర్స్ వచ్చింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ ఎలా ఉంది అంటే గమనించండి, 0.32 కిలోమీటర్స్ వచ్చింది. బట్ మనకి ఎక్కడ కూడా మనకి మీటర్స్ ఉంది కానీ కిలోమీటర్స్ ఎక్కడ ఉందా? లేదు. మీటర్స్లో మార్చుకోవాలి అంటే ఇంటూ 1000 చేసుకోండి. అప్పుడేమొస్తుంది? 2 పాయింట్స్ పోగా 32కి ఇంకొక 0 అయితే వస్తుంది. సో 320 మీటర్స్. సో ఆప్షన్ ఈస్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ మీకు ఈజీగా అర్థం అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ చూస్తే ఇది 9th క్వశ్చన్. ఓకే, ఇది
2021కి వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి, ఏ క్యారియర్ వేవ్స్ ఆఫ్ ఎ పీక్ వోల్టేజ్ 15 వోల్ట్స్ అయితే ఇచ్చాడు. ఓకే, ఇచ్చి ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ఎ మెసేజ్ సిగ్నల్. వాట్ షుడ్ బి ద పీక్ వోల్టేజ్ ఆఫ్ మాడ్యులేటింగ్ సిగ్నల్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ మాడ్యులేటింగ్ ఇండెక్స్ ఆఫ్ 80% ఇచ్చాడు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్. ఆప్షన్ ఏ, బియా, సియా, డియా గెస్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో దీనికి తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే ఈ ఒక్క ఫార్ములా వాడండి. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై విసి. ఈ ఒక్క ఫార్ములా వాడితే సరిపోతుంది. ఎం అంటే మాడ్యులేటింగ్, సి అంటే క్యారియర్, మ్యూ అంటే ఇంకా చూడండి ఇది మ్యూ 80% ఇచ్చాడు. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి, మనం కనుక్కోవాల్సింది విఎం కనుక్కోవాలి. ఓకే, వోల్టేజ్ ఆఫ్ మాడ్యులేటింగ్ సిగ్నల్ కనుక్కోవాలి. ఓకే, సో మ్యూ ఎంత 80% వచ్చాయి కాబట్టి 80% అంటే 80/100 తీసుకోవాలి మ్యూ వచ్చేసి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, సో వీసీ ఎంత, వీసీ అంటే చూడండి 15 వోల్ట్స్, ఈ 15 వేసుకున్న, విఎం మనకి క్వశ్చన్ మార్క్. సో దీన్ని నేను ఎలా తీసుకుంటున్నానంటే విఎం అక్కడే ఉంచుకోండి. ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్నాను. ఈ 15 అవతల పంపించుకోండి. 80 × 15/100 మనకి వస్తుంది స్టూడెంట్స్. సో క్యాన్సిలేషన్ చేసుకుందాం. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి, 8 ఆఫ్ చేస్తే మనకి 4 వస్తుంది. దీన్ని ఆఫ్ చేస్తే 5 వచ్చింది. 5 1s are 5 3s are అంటే 4 3s are ఎంత మనకి, 4 3s are 12 ఆన్సర్ 12 వోల్ట్స్ మనకు వచ్చింది స్టూడెంట్స్. సో ఏలో ఉందా లేదు, బిలో ఉందా లేదు, సిలో ఉందా లేదు, డి ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. ఓకే, 10th క్వశ్చన్ చూస్తే ఫర్ an amplitude modulated wave the maximum amplitude is found to be 10 voltage while minimum amplitude is found to be 4 voltage అంటే 4V. then the modulation index is, modulation index కావాలి అంట. సో మాడ్యులేషన్ ఇండెక్స్ ఎలా చేయాలి, చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో వేరే చాప్టర్స్ కావాలంటే అండ్ వేరే చాప్టర్స్ కాకపోయినా వేరే సబ్జెక్ట్ కావాలన్నా, మ్యాథ్స్ కావాలన్నా, కెమిస్ట్రీ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ఓకే, అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫార్ములా వచ్చేసి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మ్యాక్సిమమ్. ఓకే, ఏ మ్యాక్సిమమ్. ఓకే, పైన మైనస్ ఏ మినిమమ్, కింద ప్లస్ ఏ మినిమమ్. సో ఏ మ్యాక్సిమం ఎంత చూడండి 10 వోల్ట్స్ కాబట్టి 10 మైనస్ మినిమం ఎంత 4 అంటే కింద మనం ప్లస్ వేసుకోవాలి, పైన మైనస్ కింద ప్లస్. సో ఆన్సర్ ఎంత, 10లో నుంచి మనం 4 తీసేస్తే ఎంత మనకి, చాలా సింపుల్ 6, కింద యాడ్ చేసుకుంటే 14. సో బై చేసుకోండి. సో ఆఫ్ చేయండి, ఇది 3, ఇది ఆఫ్ చేయండి 7. సో ఆన్సర్ ఏంటి, ఏ కాదు, బి కాదు, సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, డి కాదు. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా ఈజీగా అర్థమైననుకున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 11th క్వశ్చన్. ఇది సెప్టెంబర్ 2020కి వచ్చింది. ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ ఎ ఫ్రీక్వెన్సీ 6 GHz ఆర్ యూజ్డ్ ఇన్. సో ఏంటిది, ఏ బి సి డి దేంట్లో వాడతారు. ఓకే, సో 6 GHz. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది 6 GHz ఉంటే అది మనం మైక్రోవేవ్స్ అంటాము. సో ఆ మైక్రోవేవ్స్ అనేవి మనం శాటిలైట్ కమ్యూనికేషన్స్లో మనం వాడతాము. సో ఆప్షన్ ఈజ్ సి. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు ఈజీగా అనుకున్నాను. నెక్స్ట్ చూద్దాం. 12th క్వశ్చన్ చూస్తే ఇది సెప్టెంబర్ 2020కి వచ్చింది. సో ఏంటి అంటే క్వశ్చన్ చూస్తే మనకి ఏ మెసేజ్ సిగ్నల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత 10 kHz అంట. సో అండ్ పీక్ వోల్టేజ్ ఎంత 15 watts is used to modulate a carrier frequency of 1 MHz and peak voltage of 30 volts. So determine the modulation index. సో మాడ్యులేషన్ ఇండెక్స్ అనగానే మనము ఎప్పుడైనా సరే మనం మ్యూ తీసుకోవాలి. సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు amplitude of message signal by amplitude of carrier waves. ఓకే, సో మెసేజ్ సిగ్నల్ ఎంత అంటే మనకి 15 volts ఉంది. ఇది పీక్ వోల్టేజ్ ఎంత ఉంది,
15 వర్డ్స్ ఉంది, అది తీసుకోండి. 15 తీసుకున్నా. అండ్ క్యారియర్ ఎంత ఉంది, క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 30 వర్డ్స్ ఉందండి పీక్లోనే. సో 30 తీసుకోండి. సో మనం క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందంటే వోల్ట్ టు వోల్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే మనకి 0.5 వస్తుంది మనకి ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది 2020కి వచ్చింది. ఓకే, క్వశ్చన్ చూస్తే ఏ మెసేజ్ సిగ్నల్, ఇందాక మనకి ఏది క్వశ్చన్ చేసామో అలాంటి క్వశ్చనే. ఆ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, పీక్ ఎంత ఇచ్చాడు, 5 వోల్ట్ ఇచ్చాడు. అండ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎంత, 1 మెగాహెర్ట్జ్. అండ్ పీక్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. సో సేమ్ మాడ్యులేషన్ ఇండెక్స్ అయితే అడుగుతున్నాడు స్టూడెంట్స్. సో మనం ఏం చేయాలి, చాలా సింపుల్. ఇందాక మనం చేసిందే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. నో ఫార్ములా, నథింగ్, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఈ పీక్ బై ఈ పీక్ వేసుకోండి, అంటే 5/20 వేసుకోండి. 5 వోల్ట్స్ బై 20 వోల్ట్స్, 20 వోల్ట్స్ కట్ అయిపోయింది. 5/20 కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1/4 వస్తుంది. సో 1/4 అంటే ఎంత, 0.25 కదా. సో ఆన్సర్ ఏంటి, ఏఆ బిఆ సిఆ డిఆ అంటే డి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, సో ఏబిసి ఈజ్ అ రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఇలా పీక్స్ ఇస్తే మనం డివిజన్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది స్టూడెంట్స్. డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. కింద డిస్క్రిప్షన్లో మరిన్ని ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, ఫార్ములాస్, బేసిక్స్ అండ్ వేరే చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. క్లిక్ చేయండి, చూడండి. బాయ్.